సోమరిపోతూ ఇంటి కోడలు. అది రాక్షసపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో సీతారామయ్య లక్ష్మి అనే దంపతులు ఉండేవాళ్ళు. వారికి ఒక్కగానొక కూతురు, పేరు అంజలి. ఆమెకు పెళ్లి వయసు రావడంతో సీతారామయ్య దంపతులు అంజలికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు ఒక మంచి సంబంధం గురించి తెలిసింది. లక్ష్మి ఆ విషయంపై తన భర్తతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏవండి, మనకు తెలిసిన వాళ్ళదే, అదే గౌరవపల్లిలో నివసిస్తారు కదా, మన వాళ్ళే. వాళ్ళ అబ్బాయి రాజేష్ దంట ఈ సంబంధం. కుటుంబం చాలా మంచిదని విన్నాను. వాళ్ళని చూసి కూడా సంవత్సరాలైంది కదా, ఒక్కసారి వాళ్ళతో ఈ సంబంధం గురించి మాట్లాడదామండి. భార్య మాటలకు సీతారామయ్య కొంచెం ఆలోచించి ఒక మంచి ఉపాయాన్ని చెప్తూ ఉంటాడు. లక్ష్మి, మనం నేరుగా సంబంధం గురించి అనుకోకుండా మామూలుగా చుట్టం చూపుగా వెళ్దాం. ఎలాగో వాళ్ళు ఊరికెళ్ళి చాలా రోజులైంది కదా, అలా వెళ్ళి అసలు అక్కడ వాతావరణం ఎలా ఉందో, అబ్బాయి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుని ఆ తర్వాతే సంబంధం గురించి మాట్లాడదాం. అయినా మన అంజలి కూడా ఊరికెళ్ళింది కదా, తను తిరిగి రావడానికి వారం రోజులు పడుతుంది. ఈ లోపు మనం ఊరికి వెళ్ళేసి రావచ్చు. భర్త చెప్పిన ఆలోచన లక్ష్మికి కూడా బాగా నచ్చడంతో ఆమె సరేనంటుంది. దాంతో ఆ మరుసటి రోజే వాళ్ళనుకున్నట్టుగా ఎవ్వరికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గౌరవపల్లికి బయలుదేరతారు. సీతారామయ్య లక్ష్మి ఇద్దరూ ఉదయం 10 గంటలకల్లా గౌరవపల్లిలోని రాజేష్ ఇంటికి చేరుకున్నారు. తీరా లోపలికెళ్లి చూసేసరికి ఆ 10 గంటల సమయంలో కూడా ఆ దంపతులిద్దరూ, రాజేష్ తల్లిదండ్రులిద్దరు కూడా ఇంకా మంచాల మీద పడుకొని గురుకలు పెడుతూ నిద్రపోతూనే ఉన్నారు. అది చూసి సీతారామయ్య కళ్ళు తేలేసి ఆశ్చర్యంగా భార్యతో, లక్ష్మి, ఏంటిది? టైం చూస్తే పొద్దున్న 10 దాటుతోంది. ఈ ఊర్లో అప్పుడే పొలం పనులన్నీ ముగించుకుని ఇంటికొచ్చే టైము. వీళ్ళేంటి ఇంకా హాయిగా నిద్రపోతున్నారు? అదేంటోనండి, నాకు అస్సలు అర్థం కావడం లేదు. 10 దాటినా ఇద్దరు కుంభకర్ణుల్లా ఇలా నిద్రపోతున్నారు. సీతారామయ్య ఇక లాభం లేదని వాళ్లని పలకరించి నిద్రలేపే ప్రయత్నం చేస్తూ మంచం పక్కకు వెళ్లి గట్టిగా పిలిచాడు. బావగారు, వదినగారు, ఓ బావగారు, లేవండి. ఆ పిలుపుకు రాజేష్ తల్లి నిద్రామత్తులో కళ్ళు కూడా తెరవకుండా గట్టిగా అరిచింది. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి సుబ్బయ్య నీకు? పాలు తీసుకొచ్చి ఆ తలుపు దగ్గరే పెట్టి వెళ్ళిపోమన్నాను కదా, ఎందుకు పొద్దు పొద్దున్నే అలా పిలిచి నా నిద్ర పాడు చేస్తావు? వెళ్ళు, అక్కడ పెట్టి వెళ్ళు. ఆమె మాటలకు లక్ష్మి నవ్వుకుంటూ భర్త వైపు చూడగా సీతారామయ్య గొంతు సవరించుకుని మళ్ళీ, అమ్మో, నేనేం పాలవాణ్ణి కాదమ్మా, మీ దూరపు చుట్టాలం. నేను మీ అన్నయ్యను, మీ వదిన నేను ఇద్దరం వచ్చామమ్మా. పాలవాడు కాదు చుట్టాలు అనే మాట వినగానే రాజేష్ తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు నలుపుకుంటూ మంచం మీద లేచి కూర్చుంది. ఎదురుగా ఉన్న సీతారామయ్య లక్ష్మీలను చూసి ఆశ్చర్యపోతూ, అయ్యో అన్నయ్య, వదిన, మీరా? ఎన్ని సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి. రండి రండి, కూర్చోండి. ఏవండి, లేవండి, ఇంటికి చుట్టాలొచ్చారు. లేవండి, చచ్చినట్టు పడుకోకుండా. ఆమె అలా గట్టిగా ఊపేసరికి ఆమె భర్త అంటే రాజేష్ తండ్రి నిద్రమత్తులో ఏదోదో ఊహించుకుంటూ కళ్ళు తెరవకుండానే కామెడీగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏంటి చుట్టాలా? ఎవరు? ఆ ఎదురింటి పుల్లయ్య అప్పు అడగడానికి వచ్చాడా? వాడికి చెప్పు, నేను ఇంట్లో లేను, పొలానికి వెళ్ళానని చెప్పు. అయినా పొద్దు పొద్దున్నే 6 గంటలకి ఏంటా గొడవ? నన్ను కాసేపు పడుకోనివ్వు పార్వతి. సారీ లక్ష్మి. పార్వతి కాదు, పాడు కాదు, వచ్చింది పుల్లయ్య కాదు, నా అన్నయ్య వదిన వచ్చారు ద్రాక్షపల్లి నుండి. ముందు ఆ కళ్ళు తెరిచి చూడండి. భార్య గట్టిగా గిచ్చడంతో రాజేష్ తండ్రి ఒక్కసారిగా కళ్ళు తెరిచి కంగారుగా మంచం మీద నుంచి లేవబోయి కింద ఉన్న సబ్బు నీళ్ల గిన్నెను తన్ని ఇలాగో సర్దుకొని సీతారామయ్య వైపు చూస్తూ అమాయకంగా నవ్వాడు. ఓహో, బావగారు మీరా? క్షమించాలి బావగారు, ఏదో కలలా ఉంది. రండి రండి, ఇంత పొద్దున్నే వచ్చేసారేంటి? కాఫీ ఏమన్నా తాగుతారా? కృష్ణయ్య అడిగిన మాటలకు సీతారామయ్య నవ్వుతూ వద్దన్నట్టుగా చేతులూపాడు. వద్దమ్మా, కాఫీలేం వద్దు, కాని అసలేమైంది మీకు? టైం దాటుతున్నా ఇంకా నిద్రపోతున్నారు? ఒంట్లో ఏమైనా నలతగా ఉందా ఏంటి? చుట్టాల ముందు సోమరితనం ఎక్కడ బయటపడుతుందో అని రాధమ్మ వెంటనే కంగారుగా కవర్ చేస్తూ మొహం నొచ్చుకున్నట్టు పెట్టింది. అదేం లేదు అన్నయ్య, నిన్నట్టిండి ఒంట్లో అస్సలు బాగోలేదు, అందుకే అలా పడుండిపోయాను. భార్య మాటకు కృష్ణయ్య కూడా తలాడిస్తూ సీతారామయ్యను నమ్మించడానికి, అవును బావగారు, రాధమ్మకు ఒంట్లో బాలేదు. దానికి తోడు నాకు కూడా కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉండి అలా పడుండిపోయామంతే. ఎలాగోలా అబద్ధం చెప్పి కవర్ చేసిన రాధమ్మ చుట్టాలు వచ్చారు కాబట్టి కాఫీ ఇవ్వకపోతే బాగుండదని మనసులో అనుకుంది. కాని వంటింట్లోకి వెళ్లి కాఫీ పెట్టే ఓపిక, శ్రద్ధ ఆ సోమరిదానికి అస్సల్లేదు. అందుకే మెల్లగా లక్ష్మి వైపు చూస్తూ ఐసు వేయడం మొదలుపెట్టింది. అయినా అన్నయ్య, మీరు వద్దు అన్నా నేను వినను.
సుబ్బయ్య పాలు తీసుకొచ్చి ఆ బయట గిన్నెలో పెట్టి ఉంటాడు కదా. వదిన గారు, నువ్వే కాస్త వంటింట్లోకి వెళ్ళి ఆ పాలు చూసి మనందరికీ కాఫీ పెట్టివ్వవా వదినా? వచ్చిన మొదటి రోజే ఇంటి యజమానురాలు పడుకొని చుట్టాలొచ్చినా తనని వంటగదిలోకి వెళ్ళమనడం లక్ష్మికి కాస్త వింతగా అనిపించినా పాపం ఒంట్లో బాలేదంది కదా అని సర్దుకుపోయింది. అలాగే రాదమ్మా, నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో. లక్ష్మి సరేనని వంటగదిలోకి వెళ్లి పాలు వెతికి అందరికోసం కాఫీ తయారు చేస్తూ ఉంటుంది. ఈలోపు హాల్లో సీతారామయ్య, కృష్ణయ్య, రాధమ్మ కూర్చొని పాత ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి లక్ష్మి ఘుమఘుమలాడే కాఫీ కప్పులు తెచ్చి అందరికీ ఇస్తుంది. అందరూ కాఫీ తాగుతూ చాలా సమయం గడుస్తుంది. టైం కాస్త 11 దాటుతుంది. దాంతో రాధమ్మకు ఆకలి మొదలైంది. కాని వండే ఓపిక లేక టిఫిన్స్ని కూడా చిన్నగా లక్ష్మికి అప్పజెప్పాలని ప్లానేసి ఎంతో తీయగా మాట్లాడడం మొదలుపెట్టింది. వదిన గారు, మీ కాఫీ అమృతంలా ఉందమ్మా. అన్నట్టు ఇప్పుడు టిఫిన్ టైం కూడా అయిపోతుంది కదా. వంటింట్లో పూరి, చపాతీ, ఉప్మా, ఇడ్లీలు చేయడానికి కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి వదినా. మీ ఇద్దరికి ఏది ఇష్టమైతే అది కాస్త నువ్వే తయారు చేయి వదిన గారు. ఎన్నాళ్లతో మీ చేతి వంట తిని ఈ రోజుతో మీ చేతి వంట తినాలన్నా మనసు ఎంత ఆశపడుతుందో వదినా. రాధమ్మ తెలివిగా ఒంట్లో బాలేదనే నెపంతో కాఫీతో పాటు టిఫిన్ చేయడం కూడా లక్ష్మికి అప్పజెప్పేసింది. రాధమ్మ మాటలకు లక్ష్మి ఆశ్చర్యపోయినా పాపం ఒంట్లో బాలేదంది కదా అని మళ్లీ నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళింది. పూరి, ఉప్మా అన్ని గుమగుమలాడేలా తయారుచేసి హాల్లోకి తెచ్చింది. లక్ష్మి వడ్డించిన టిఫిన్ను రాధమ్మ, కృష్ణయ్య ఇద్దరూ ఒంట్లో బాలేని వాళ్లలా కాకుండా ఒక పట్టుపడుతూ ప్లేట్లు ఖాళీ చేశారు. సరిగ్గా అదే సమయానికి బయట నుంచి ఎంతో హుషారుగా పద్ధతిగా ఇంట్లోకి వచ్చాడు. అతనే రాజేష్. అమ్మా అమ్మా, ఎక్కడున్నావు? పొద్దున్న ఆఫీస్ పని మీద వెళ్ళాను కదా, ఇప్పుడే వచ్చాను. ఆకలిస్తుందమ్మా, ఏమైనా వండావా? రాజేష్ మాట వినగానే సీతారామయ్య, లక్ష్మి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అబ్బా, కనీసం కొడుకైన సోమరిపోతు కాదన్న మాట మనసులో అనుకున్నారు. రాజేష్ను చూసి రాధమ్మ నిద్రమత్తులో నటిస్తూ, ఒరే రాజేష్, ఇటు రారా. ద్రాక్షపల్లి నుండి మీ మావయ్య, అత్తయ్య వచ్చారు చూడు. నాకు ఒంట్లో బాలేకపోతే మీ అత్తయ్యే వంటగదిలోకి వెళ్ళి అమృతం లాంటి టిఫిన్ చేసి పెట్టింది. ఆ మాట వినగానే రాజేష్ కంగారుగా ఫైల్స్ పక్కన పెట్టి సీతారామయ్య, లక్ష్మిల దగ్గరకొచ్చి ఎంతో మర్యాదగా నమస్కరించాడు. మామయ్యగారు, అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంటికి చుట్టాలొస్తే నువ్వు పడుకొని అత్తయ్యతో వంట చేయిస్తావా? చాలా తప్పు కదమ్మా. అత్తయ్య, మా అమ్మ తరపున నన్ను క్షమించండి. నేను రోజూ పొద్దున్నే 6 గంటలకే లేచి నా పనులన్నీ చూసుకుంటాను. మా అమ్మ నాన్నలే ఇలా ఎప్పుడు పడుకుంటారు. రాజేష్ మాట్లాడిన పద్ధతి, అతని సంస్కారం చూసి సీతారామయ్యకు, లక్ష్మికి ఎంతో నచ్చేసింది. అబ్బాయి అస్సలు సోమరిపోతు కాదు, చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అని అర్థమైంది. దాంతో సీతారామయ్య ఆలస్యం చేయకుండా అసలు విషయం బయటపెట్టాడు. బావగారు, కృష్ణగారు, మేము నిజానికి చుట్టం చూపుగా రాలేదు. మా ఒక్కగానొక్క కూతురు అంజలికి మీ రాజేష్కి పెళ్లి చేద్దామనే సంబంధం మాట్లాడడానికి వచ్చాం. రాజేష్ ప్రవర్తన మాకు చాలా నచ్చింది. మీకిష్టమైతే ఈ పెళ్లి జరిపిద్దాం. ఆ మాట వినగానే రాధమ్మ, కృష్ణయ్యలకు నోట్లో బెల్లం ముక్క పడినట్టయింది. లక్ష్మిలాంటి వంటలక్కలాంటి కోడలు వస్తే ఇక జీవితాంతం వండక్కర్లేకుండా హాయిగా పడుకోవచ్చని వాళ్ల ప్లాన్. అబ్బో, ఎంత మాట బావగారు. మీ అమ్మాయి అయితే మాకు మహాలక్ష్మి లాంటిది. రాజేష్కి కూడా పెళ్లి వయసు వచ్చింది, వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అలా చూస్తుండగానే రాజేష్, అంజలిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. అంజలి అత్తవారింట్లో అడుగుపెట్టింది. పెళ్లైన మరుసటి రోజు ఉదయం ద్రాక్షపల్లి నుంచి వచ్చిన కొత్త కోడలు అంజలి హాల్లోకి వచ్చి చూసేసరికి టైం 9 దాటుతోంది. అత్తగారు రాధమ్మ, మామగారు కృష్ణయ్య ఇద్దరు ఇంకా మంచాల మీద కుంభకర్ణుడికి గట్టి పోటీస్తూ గుర్రులు పెడుతూ ఉన్నారు. అంజలి మనసులోనే, ఓహో, మా నాన్నగారు చెప్పింది అక్షరాల నిజమన్నమాట. ఈ ముసలి దంపతులు సోమర్తనాన్ని వదిలించకపోతే నా పేరు అంజలి కాదు అని అనుకుని ఒక అదిరిపోయే ప్లాన్ వేసింది. వంటగదిలోకి వెళ్లి గిన్నెలని తీసి పెద్ద పెద్దగా శబ్దాలు చేస్తూ ఆఖరికి హాల్లో ఉన్న పెద్ద గంటను తెచ్చి ఢామ్ ఢామ్ అంటూ వాయించడం మొదలుపెట్టింది. దాంతో కృష్ణయ్య ఉలిక్కిపడి లేచి కళ్ళు నలుపుకుంటూ, ఏంటా శబ్దం? ఊర్లో ఏమన్నా చాటింపు వేస్తున్నారా ఏంటి? చాటింపు కాదు, చుక్కలు కనిపిస్తున్నాయి. ఒరే కృష్ణ, ఏమైందిరా? ఏంటమ్మా కోడలా, పొద్దు పొద్దున్నే ఆ గంటల గోల ఏంటి? ఏం లేదత్తయ్యా, మీరిద్దరూ నిద్రపోతుంటే ఇల్లంతా ఎంత నిశ్శబ్దంగా ఉందో తెలుసా? అందుకే మీకు దిష్టి తగలకుండా కొంచెం మంగళ వాయిద్యాలు వాయించాను. కాఫీలు రెడీ చేశాను. త్వరగా లేచి మొహం కడుక్కొని రండి.
కోడలు కాఫీ అనగానే రాధమ్మ కృష్ణయ్యలు ఎగిరి గంతేసి హాల్లో ఉన్న సోఫాలోకొచ్చి కూర్చున్నారు. అంజలి 2 పెద్ద గిన్నెలు తెచ్చి వాళ్ల ముందు పెట్టింది. ఆ గిన్నెలో కాఫీ లేదు, ఏదో నల్లటి ముద్దలా ఉంది. అది చూసి కృష్ణయ్య నోరెళ్లబెట్టాడు. ఏంటమ్మా ఇది? కాఫీ అన్నావు, గిన్నెలో ఏదో నల్లటి హల్వా లాంటి ముద్ద పెడుతున్నావు. అబ్బా మామగారు, మీరు మరీ పాతకాలం మనుషుల్లా మాట్లాడుతున్నారు. దీన్నే సాలిడ్ కాఫీ ముద్ద అంటారు. రోజుకో కప్పు కాఫీ తాగాలంటే పాలు వేడి చేయాలి, డెకాషన్ వేయాలి, పంచదార కలపాలి. ఎంత టైం వేస్ట్. అందుకే నెల రోజులకు సరిపడా కాఫీ పొడి, పాలు, పంచదార అన్నీ కలిపి ఒకేసారి ఉడకబెట్టి ఇలా హల్వాలాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. రోజుకొక ముద్ద నోట్లో వేసుకొని నమిలేస్తే సరి. పని ఎంత సులువుగా అయిపోతుందో చూసారా? ఏంటి, కాఫీని నమలాలా? భగవంతుడా, నా 30 ఏళ్ల సోమరితనంలో ఇలాంటి వింతను ఎప్పుడూ చూడలేదు. కాఫీ ముద్దను చూసిన రాధమ్మకు కృష్ణయ్యకు గొంతెండిపోయింది. అది ఎలాగోలా మింగి, సరేలే ఎలాగోలా కోడలు టిఫినైనా మంచిది పెడుతుంది అని ఆశగా వంటగది వైపు చూశారు. కాసేపటికి అంజలి ఒక పెద్ద ప్లేట్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. అందులో ఇడ్లీలున్నాయి, కానీ అవి చూడ్డానికి ఇడ్లీలా లేవు. క్రికెట్ ఆడే లెదర్ బాల్స్లా గట్టిగా ఉన్నాయి. కోడలా, ఇవేంటి? ఇడ్లీలేనా లేక గోడకు కొట్టే సున్నపు బిళ్ళలా? ఎంత గట్టిగా ఉన్నాయేంటి? అత్తయ్య, మీకోసమే ప్రత్యేకంగా కష్టపడి చేశాను. మీరు మామగారు చాలా సుకుమారులు కదా. మెత్తటి ఇడ్లీలు చేస్తే అరగడానికి మీ పొట్ట చాలా కష్టపడాలి. అందుకే పిండిని 3 రోజులు పులియబెట్టి 5 గంటలు ఉడకబెట్టి ఇలా ఐరన్ ఇడ్లీలు చేశాను. ఒక్కసారి నమిలితే చాలు, రోజంతా అరుగుతూనే ఉంటుంది. ఆకలే వెయ్యదు. మీకు వండాల్సిన పని తప్పుతుంది, నాకు వడ్డించే పని తప్పుతుంది. కృష్ణయ్య ఒక ఇడ్లీని టేబుల్కి కొడితే టేబుల్కి తగిలి టేబుల్ పగిలిపోయే శబ్దం వచ్చింది. అమ్మో రాధమ్మా, దీన్ని ఇడ్లీ అనరు, రోడ్డు రోలర్ కింద దొరికిన రాయి అంటారు. దీన్ని తింటే నా పళ్ళు ఊడి చేతికి రావడం ఖాయం. కోడలా, మాకి ఇడ్లీలు వద్దు, ఏవి వద్దు. మధ్యాహ్నం అన్నం కూర అయినా కాస్త మెత్తగా వండి పెట్టమ్మా తల్లి, పుణ్యం ఉంటుంది. మధ్యాహ్నం భోజనానికా? దానికి ఇంకా అదిరిపోయే ప్లాన్ వేస్తాను అత్తయ్య. అన్నం విడిగా, పప్పు విడిగా వండితే గిన్నెలు ఎక్కువైపోతాయి. అందుకే బియ్యం, కందిపప్పు, సాంబార్ ముక్కలు, పచ్చడి అన్నింటినీ కలిపి ఒకే పెద్ద డ్రమ్లో వేసి ఉడకబెట్టేసి మహా కిచిడి చేస్తున్నాను. వారం రోజుల వరకు అదే డ్రమ్ములోంచి తింటూ ఉండొచ్చు. రోజు రోజుకి వండే ఓపిక లేక మీ పద్ధతినే నేను కూడా ఫాలో అయిపోతున్నాను అత్తయ్య. కోడలు చెప్పిన మహాకిచడి ప్లాన్ వేసేసరికి కృష్ణయ్యకు రాధమ్మకు ఒక్కసారిగా ముక్కు తిప్పలొచ్చేశాయి. గుండె ఆగినంత పనైంది. ఈ కోడలు వంటలక్క కాదు, మన కడుపులు మార్చే యమధర్మరాజు అని ఇద్దరికీ పక్కాగా అర్థమైంది. కృష్ణయ్య మెల్లగా రాధమ్మను పక్కకు లాగి గుసగుసలాడాడు. ఏమే రాధమ్మా, మనం సోమరిపోతులం అనుకుంటే మనకంటే పెద్ద సోమరిపోతు తెచ్చి మన నెత్తిన పెట్టాడు మన కొడుకు. ఇది వారం రోజుల కిచడి మనకు తినిపించింది, మనల్ని పరలోకానికి పంపించేలా ఉంది. అవునండి, దీని వంట తిని చావడం కంటే మనమే పొద్దున్నే లేచి వంట చేసుకోవడం 100 రెట్లు మేలు. లేకపోతే ఈ కోడలు మనకు నమలడానికి కాఫీలు, కరకరలాడే ఇడ్లీలు ఇచ్చి చంపేస్తుంది. అంతే, ఆ దెబ్బతో రాధమ్మ కృష్ణయ్యల మైండ్ బ్లాక్ అయిపోయింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకే ఊర్లో కోడి కూయక ముందే రాధమ్మ కృష్ణయ్య ఇద్దరూ మంచాలు దిగిపోయారు. కృష్ణయ్య గబగబా ఇల్లంతా ఊడుస్తుంటే రాధమ్మ వంటింట్లో వెళ్లి వేడివేడి ఇడ్లీలు, గుమగుమలాడే సాంబారు వండటం మొదలుపెట్టింది. నిద్రలేచి హాల్లోకి వచ్చిన రాజేష్, అంజలిలు అత్తామామలు పడుకోకుండా కష్టపడి పనిచేయడం చూసి నోరెళ్లబెట్టారు. అమ్మా, నాన్నా, ఏంటిది? మీరిద్దరూ 6 దాటకుండానే లేచి పనులన్నీ చేస్తున్నారా? అసలేం జరిగింది? ఒరే రాజేష్, నీ భార్య వంటల మహిమ చూడలేక, ఆ సాలిడ్ కాఫీ ముద్దలు నమలలేక సోమర్తనం మొత్తం పారిపోయిందిరా. అమ్మాయి గారి వంటింట్లోకి అడిగి పెడితే మా కడుపులు పగిలిపోతాయి. అందుకే ఇక నుంచి మీ అత్తమ్మే వంట చేస్తుంది, నేనే ఇల్లంతా తుడుస్తాను. మీరిద్దరూ హాయిగా కూర్చొని తినండిరా బాబు. ఆ మాట వినగానే అంజలి, రాజేష్ ఒకరినొకరు చూసుకుని గట్టిగా నవ్వేశారు. అలా అంజలి తన రివర్స్ సోమరితనం ఐడియాతో అత్తామామలకు ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళ జీవితాంతం మర్చిపోలేని విధంగా భలేగా కామెడీగా బుద్ధి చెప్పింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో సోమరితనం అనే మాట లేకుండా అందరూ ఎంతో హుషారుగా నవ్వుకుంటూ హ్యాపీగా జీవించారు.